మీరు మెచ్చిన నాయకుడు. ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి, సూపర్ డూపర్ హిట్. ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు? అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్తో. గ్లాసు పగలగొట్టాలంటే పదునెక్కుతుంది. పదునెక్కిన గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు. అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం. ఈరోజు మా కోసరం కలిసింది కాదు. నేను ఒక విషయం అడుగుతున్నా, పచ్చని సీమ, కోనసీమ అవునా కాదా? ప్రశాంతమైన కోనసీమ, అందాల సీమ, మేమందరం మెచ్చిన సీమ ఈ కోనసీమ. దుర్మార్గులు వచ్చారు 5 ఏళ్లుగా, మాఫియాని తెచ్చారు 5 ఏళ్లుగా. కోనసీమని మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. ఏం తమ్ముళ్ళు, చేయనిస్తారా మీరు? సహకరిస్తారా మీరు? ఆమోదిస్తారా మీరు? నా అభిమతం, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటే, 3 జెండాలు. మా అజెండా ఒకే ఒక అజెండా, ఈ కోనసీమని, అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన. అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు. తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా. ఇక్కడుండే మీ తప్పు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఖండించండి. ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఒకటి బాలయోగి, కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి. బాలయోగిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. స్పీకర్గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు, రాణించాడు. అలాంటి వ్యక్తి బాలయోగి గారు. రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొదటిసారిగా పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి, చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం. అదే మాదిరిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము జట్టు కట్టాం, కూటమిగా వచ్చాం. మా స్వార్థం కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఏం తమ్ముళ్ళు, జరిగిందా లేదా? ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కెళ్లిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం.
మీరు ఒక్కసారి ఆలోచించండి.